ఐకాన్ స్టార్ ఒకే ఒక్క మూవీ పుష్ప 2 కోసం 2 ఏళ్లు సమర్పించాడు. సింగిల్ సీన్ కోసం 51 టేకులు తీసుకున్నాడు. ఇంతగా పర్ఫెక్షన్ కోసం సర్వం దారిపోస్తున్నాడు. అది కూడా ఒకే ఒక్క సీక్వెల్ కోసం. అలా ఒక్క మూవీ అవుట్పుట్ గ్రాండ్ గా రావడం కోసం ఇంత కష్టపడుతున్న బన్నీ ఇప్పుడు అంతకు మించే రిస్క్ తీసుకుంటున్నాడు. ఒకటి స్నేహం కోసం తప్పట్లేదు, మరొకటి పాన్ ఇండియా మార్కెట్ కోసం తప్పట్లేదు. ఇలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేస్తున్నాడు? ఎలాంటి రిస్క్ తీసుకునే అసాధ్యాన్ని సుసాధ్యం చేయబోతున్నాడు? టేక్ ఎ లుక్. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్గా మారినప్పటి నుంచి వేసే ప్రతి అడుగు ఆచితూచి వేస్తున్నాడు. పుష్ప హిట్ అయ్యాక పుష్ప 2 కథ కోసం ఏడాది, మేకింగ్కు మరో ఏడాది, ఇలా కాల్ షీట్స్ కరిగిన పర్ఫెక్షన్ విషయంలో వెనకడుగు వేయట్లేదు. ఆ మధ్య గ్లిమ్స్ వదిలారు. బన్నీ బర్త్డేకి టీజర్ వదిలారు. అది పేలింది. అల్లు అర్జున్ లుక్కి అల్లు ఆర్మీనే కాదు, ఇండస్ట్రీనే షేక్ అయింది. విచిత్రం ఏంటంటే ఇది టీజర్ కాదు, మరో గ్లిమ్స్ మాత్రమే. టీజర్ అన్నాకే హీరోతో పాటు మిగతా పాత్రల విజువల్స్ కూడా రావాలి కదా అనే కామెంట్స్ వచ్చాయి. కానీ ఆగస్టులో వచ్చే మూవీ తాలూకు ముఖ్యమైన విజువల్స్ ముందే రివీల్ చేస్తే కిక్ తగ్గుతుందని నిమిషన్నర టీజర్ని బన్నీనే కావాలని కుదించేశాట. ఇంత జాగ్రత్తగా ముందుకెళ్తున్న బన్నీ ఆల్ ఆఫ్ సడన్గా త్రివిక్రమ్కి కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ మధ్య ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఆ తర్వాత జవాన్ ఫేమ్ అట్లీ మేకింగ్లో సమంతతో బన్నీ సినిమా అన్న ప్రచారం జరిగింది. కట్ చేస్తే ఒకవైపు అట్లీ మూవీ తాలూకు పనులు జరుగుతున్నాయి, మరోవైపు త్రివిక్రమ్ ప్రాజెక్టుకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకేసారి 2 సినిమాలు అలా చేస్తాడు అనుకుంటే పుష్ప 2 ఇంకా పూర్తే కాలేదు. అంతలోనే పుష్ప 3 తాలూకు పనులు మొదలయ్యేలా ఉన్నాయంటున్నారు. రామ్ చరణ్తో సుకుమార్ ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే 1.5 ఏడాది టైం పడుతుంది. సో ఆలోగా పుష్ప 2 పూర్తి చేసి పుష్ప 3 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతాడు సుకుమార్ అని అంటున్నారు. నిజంగా ఇలా అట్లీ మూవీ, త్రివిక్రమ్ సినిమా ఈ 2 ప్యారలల్గా చేస్తూనే ఆ తర్వాత పుష్ప 3తో బన్నీ బిజీ అవుతాడంటే అది నిజంగా ఇంపాసిబుల్ టాస్క్. రెస్ట్ లేకుండా ఇవన్నీ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయాలంటే టైం కేటాయించడం కష్టం. దీనికి తోడు ఒకేసారి ఇన్ని పనులంటే పర్ఫెక్షన్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఏదేమైనా ఇవన్నీ జరిగేలాగే ఉన్నాయి.